ఎందుకొచ్చావు? ఎల్లుండి శివకి పూరికి పెళ్లి నాన్న. ఆ ఇంట్లో పెళ్ళైతే ఈ ఇంట్లో నీకేం పని? మీరొచ్చి నా తమ్ముడు శివకి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేయండి నాన్న. ఏం మాట్లాడుతున్నావు? వాడి పెళ్లి నేనెందుకు చేయాలి? మీ కూతుర్ని వాళ్ళెందుకు పెంచాలి? ఆ రోజు వాళ్ళు అలా అనుకునుంటే నేనిప్పుడు ఇలా ఉండేదాన్నే కాదు. నాకు అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా నన్ను చూసుకున్నారు. వాళ్ళ కొడుకు శివ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ ఈరోజు వాళ్ళు లేరు నాన్న. అందుకే నాన్న మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాను. ఉపకారం చేసిన వాళ్ళ రుణం తీర్చుకోవడం మనిషి ధర్మం నాన్న. ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది నాన్న. కాబట్టి వాళ్ళ స్థానంలో మీరు నిలబడి శివకి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోండి. చాలు చాలు చాలు. ఆ రోజు నా భార్య నీ కోసం చచ్చిపోవడమే నాకు లోటు. నీకోసం నేనే చంపాను బావా. ఎలాగైనా నీ ప్రాణాలు కాపాడాలనుకుంది. తను ప్రాణాలు వదిలి తన ఆయుష్ నీకు పోసింది. కాలి బూడిదయ్యి దాని ప్రాణాలు గాల్లో కలిసేలా చేసింది నేనే బావా. ఆ రోజే నువ్వు చచ్చిపోయి ఉంటే బావుండేది. బ్రతికిపోయి నా బతుకడ్డం వస్తోంది. పోనీలే బావా, తను బ్రతికింది కాబట్టే తనలో నువ్వు అక్కను చూసుకోగలుగుతున్నావు. ఈ మొహంలో శోభన అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఆ రోజు బతికావు. వాళ్ళు నిన్ను చేరదీయడం, నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి ఇదిగో నీ తండ్రి అని చెప్పడం, నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం, నా భార్యను చంపిన వాడి కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవడం, వాడి ముందే నన్ను అవమానించడం, ఇవన్నీ జరిగేవే కావు. తను నా ప్రాణం అంటున్నావు కాబట్టే తన ప్రాణాలు తీసేశాను బావా. ఇంకా దాన్ని తలుచుకుంటూ నా ప్రాణం తీస్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ చేసింది నా కూతురే అని నేను సిగ్గుతో చచ్చిపోవలసిన పరిస్థితి తెచ్చావు. అది చాలదన్నట్టు ఈరోజొచ్చి వాడి తండ్రి స్థానంలో ఉండి నన్ను పెళ్లి చేయమంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి.